నెల్లూరు జిల్లా బీఆర్సీ గ్రౌండ్లో సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి నారాయణ. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, నూడా చైర్మన్ కోటంరెడ్డి, బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైదానంలో వర్షపు నీరు నిల్వ ఉండటం, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కార్పొరేషన్ పరిధిలో 10,000 మంది పేద విద్యార్థులకు సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో నారాయణ గ్రూప్స్ తరపున సైకిళ్లు అందించాలని సంకల్పం ఉంది. తొలి విడతలో 7,000 సైకిళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు మంత్రి. ఏదైతే విఆర్ఐ స్కూల్ ఎలక్షన్స్ ముందు గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఇది నెల్లూరు నడిఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్ చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ఐ స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1,100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళు తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల